అమ్మా కలెక్టర్ అమ్మా, ఇల్లు ఇస్తానంటే వస్తున్నాడమ్మా, వస్తున్నాడు. ఇంకా మమ్మల్ని వదిలేయచ్చు కదమ్మా. వాడే వస్తున్నాడు కదా, పులికి పులిహోరలు ఎందుకు? వాణ్ణి రానివ్వండి, మీరు వెళ్దురు. మేడం నేనే మేడం, ఆ మంచి మనిషి నేనే మేడం. ఓ, వీణ్ణి పట్టుకోండి. ఓకే మేడం. మేడం మేడం ఏం చేస్తున్నారు మేడం? మేడం నన్ను పట్టుకోమన్నారేంటి? రాజు, మనం పట్టుబడిపోయాము. మేడం ఇంకెప్పుడు చేయను మేడం, నన్ను వదిలేండి మేడం. అశ్విన్ గారు, వీళ్ళని పోలీసులకు అప్పచెప్పండి. ఇంకా ఇలాంటివి ఎన్ని చేశాడో మొత్తం కక్కించమని చెప్పండి. అర్హులకి మాత్రమే ఏదైనా దక్కాలి, అనర్హులకి ఏది పోకూడదు. అలాగే మేడం. బాలుగారు, వీళ్ళని కూడా తీసుకెళ్ళండి. ఏంటక్షరా, వాడొస్తే వెళ్దురు అన్నావు కదా? నేనన్నది వీడితో పాటు పోలీస్ స్టేషన్ కి. అంటే అర్థం అదే అమ్మా, మాకెలాగూ పడ్డాయి కదమ్మా, దాంతో సరిపెట్టుకోవచ్చుగా. మధ్యాహ్నం అన్నం తిన్నాం కదా అని రాత్రికి తినరా? ఇది కూడా అంతే, ఇక్కడ పడాలి, అక్కడ తినాలి. అక్షరా ప్లీజ్, అక్షరా వద్దు ప్లీజ్. బాలుగారు, వీళ్ళని తీసుకెళ్ళండి. వీళ్ళు చాలు అనకపోయినా బాగా మర్యాద చేసి పంపమనండి. అలాగే మేడం, రండి. వదలవయ్యా బాబు, అయ్యో. అక్షర గారు, మీరు సూపర్ అండి. భలే కనిపెట్టి బెండ్ తీయించారు. ఇంకొకరు రారు. అందుకే శిక్ష కఠినంగా ఉంటే తప్పు చేయడానికి ఆలోచిస్తారు. నోట్ చేసుకుంటాను అక్షర గారు. సరే రా. ఈ అపర్ణ గారు ఎక్కువ మాట్లాడరు అనుకుంటా. మాట్లాడితే వినాలనిపిస్తుంది ఏంటో. పోలీసులు కూడా మేము మాత్రం ఏమైనా తక్కువ అని ధీటుగా స్పందించారుగా. అవునండి బాబు, అమ్మాయిని కదా, నన్నేమైనా వదిలేస్తారు అనుకున్నా. ఆడ పోలీసులతో రేవు పెట్టిస్తారు అనుకోలేదండి. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. డెత్ సర్టిఫికెట్ తీసుకురావడం చేత కాలేదు, అది మాత్రం చెప్పవే. తీసేలోపు అపర్ణ వస్తే నేనేం చేయను భూపతి గారు? మరి దీనికి నేనేం చేయను? ఇంకేం చేస్తాం భూపతి గారు? నాకు మాత్రం ఏం అర్థం కావడం లేదు. మనకు ఒకటే దారి శృతమ్మా, ఆ అపర్ణనే భయపెట్టించి ఆ రెస్టారెంట్ వద్దని చెప్పించాలి. అప్పుడు అది నీదైపోద్ది. ఫైనాన్స్ చేసేవాళ్ళు దొరుకుతారు, అప్పుడు మంచిగా తాకట్టు పెట్టేయచ్చు, ఆ షాడో గాడికి కూడా ఇచ్చేయచ్చు, మనము ఎటైనా జంప్ అయిపోవచ్చు. దారి బానే ఉందండి, కానీ ఆ అపర్ణని భయపెట్టడం ఎలా? దానికి నేను ఆల్రెడీ రౌడీల్ని పురమాయించానులే. అవునా? అదెప్పుడు? నేను మూలుగుతూ ముందుకెళ్తుంటే నువ్వు వెనకొస్తున్నప్పుడు ఫోన్ చేసి సెట్ చేశాలే. వాళ్ళు ఈ పాటికే రంగంలో కూడా దిగుంటారు. రేయ్ ఇదేరా. ఆపరా. రేయ్ ఈరోజు మనం పెట్టే భయానికి అది రెస్టారెంట్ వదిలి వెళ్ళిపోవాలి. పద.
రేయ్, ఇది డిప్యూటీ కలెక్టర్ ఇల్లు. ఇక్కడ మనం ఏం చేయలేం. ఇంకోసారి చూసుకుందారా? మా ఎక్కడికి వెళ్ళావమ్మా? వస్తున్నావా? సరే, నేను ఇంట్లోనే ఉన్నాను, రా. సరేరా. ఇదేంటి, అపర్ణ గారి స్టిల్సే కదా తళుక్కుమని అప్పుడప్పుడు వచ్చేది. ఇప్పుడు ఆవిడే వచ్చేసి కనిపిస్తుందేంటి? అశ్విన్ గారు, అశ్విన్ గారు. ఏంటో, మీరు నన్ను పిలుస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అశ్విన్ గారు, అలా చూస్తారేంటండి? నేను అపర్ణని. ఇది మీ ఇల్లేనా? ఏమైందండి? అపర్ణ గారు, మీరు మా ఇంట్లో ఎలా? మీ ఇల్లని తెలీదండి. ఎవరో రౌడీలు నా వెంట పడ్డారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మీ ఇంట్లోకి వచ్చేసాను. అవునా? ఉండండి, ఆ యదోలంతూ చూసొస్తాను. అపర్ణ గారు, అక్కడ ఎవరూ లేరండి. మా ఇంట్లోకి వచ్చారు కదా, భయపడి పారిపోయి ఉంటారు. మీరేం భయపడకండి. ఆ టైంలో ఏం చెయ్యాలో అర్థం కాక మీ ఇంట్లోకి వచ్చేసానండి. పర్లేదులేండి, అదే ఎన్నిసార్లు చెప్తారు. అయినా ఇది మన ఇల్లే కదా. అంటే ఒకే దగ్గర వర్క్ చేస్తాం కదండి, అందుకే ఒకటే కదా అన్నాను. ఓ, కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. పర్లేదండి, నాకిప్పుడేం వద్దు. అపర్ణ గారు, ఎలాగో ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, కాఫీ కూడా తీసుకోరా. ఇప్పుడేం వద్దండి. అయ్యో, మీరుండండి. అమ్మొస్తుంది. అపర్ణ గారు, వద్దండి, మా అమ్మ వచ్చేస్తుంది. అవునా? దానికెందుకు టెన్షన్ పడుతున్నారు? ఆవిడున్నప్పుడు మీరు వచ్చుంటే నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఏదేదో అనుకుంటుంది. నా కోసం ఏ అమ్మాయి రాదండి. నాకు లేడీస్ ఫ్రెండ్సే లేరు. అవునా? కరెక్టే అండి. తప్పుగానే అనుకుంటారు. అలా అనుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. ఏమండి, మా అమ్మ వచ్చేస్తుంది. మీరు కొంచెం దాక్కుంటారా ప్లీజ్? సరే, వెళ్ళండి. ఎరా వచ్చేసినట్టున్నావు? ఎంతసేపు అయిందిరా? నీకు ఫోన్ చేసినప్పుడే అమ్మా. నేను అప్పుడే వచ్చేదానిరా. ఇక్కడో పేరయ్య గారు ఏదో సంబంధం ఉందంటే చూడ్డానికి వెళ్ళాను, కానీ నాకేం నచ్చలేదు. వెంటనే వచ్చేసాను. ఓ, అవునా? అమ్మ ఇక్కడే కూర్చుంది. అపర్ణ గారిని బయటికి పంపించడానికి అమ్మనిప్పుడు లోపలికెలా పంపించాలి? అశ్విన్, ఏం ఆలోచిస్తున్నావు? అమ్మా, రూమ్ లో బీరువా ఓపెన్ చేసింది. నువ్వు చేసావా? లేదురా. పంప తీసి దొంగలు పడ్డారా ఏంటి? అమ్మో, బోల్డ్ అని నగలున్నాయరా. అపర్ణ గారు, రండి. మీరు బయట ఉండండి, నేను వెంటనే వస్తాను. పర్లేదండి, నేను వెళ్తానులేండి. మళ్ళీ ఆ రౌడీలుంటే ఏం చేస్తారు? అందుకే నేను మీ ఇంటి దగ్గర దిగబెడతాను, మీరు అక్కడే వెయిట్ చేయండి, సరేనా? సరే, వెళ్ళిపోండి. అమ్మయ్యా. ఒరే, బీరువా వేసే ఉంది కదరా, తీసి కూడా చూసా, అన్నీ ఉన్నాయి. అవునా అమ్మా? అయితే నేనే సరిగ్గా చూసినట్లేదమ్మా. కాసేపు టెన్షన్ పెట్టావు కదరా. సర్లే అమ్మా, నగలున్నాయి కదా, కూల్. సరే, నాకు బయట చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను, వెంటనే వచ్చేస్తాను. బాయ్. ఏమిటో వీడు కాసేపు టెన్షన్తో చంపేశాడు.
అపర్ణ గారు రండి. కథలో ఎంకిని గొప్పగా అనుకున్నా. అశ్విన్ గారు, అదే మా ఇల్లు, అక్కడ ఆపండి. థ్యాంక్స్ అండి. దేనికి? ఏదన్నా అతిపెద్ద చేస్తే చెప్పండి. సరేనండి, బాయ్. బాయ్. ఏంటో మీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. మీరు 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతారు. అసలు నాకెందుకు అనిపించాలి? ఏంటో ఇది. చిన్నక్క, చిన్నక్క, చిన్నక్క. ఏమైందప్పు? ఇందాక మన రెస్టారెంట్కి వెళ్దామని వెళ్తుంటే ఎవరో ఇద్దరు నా వెంట పడ్డారు. నాకు చాలా భయం వేసింది చిన్నక్క. ఎవరు వాళ్ళు? తెలీదు చిన్నక్క. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒకరింట్లోకి వెళ్ళిపోయాను. తర్వాతే తెలిసింది అది మన డిప్యూటీ కలెక్టర్ అశ్విన్ గారి ఇల్లని. ఆయనే వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా ఉంటారని మన ఇంటి వరకు వచ్చి డ్రాప్ చేసి వెళ్లారు. ఆ బాబు ఇల్లు అవటం వల్ల సేఫ్గా నేను ఇంటి దాకా దింపి వెళ్లారు. మరొకరైతే వాళ్లే ముందు భయపడి ఇంట్లో కూడా రానిచ్చేవారు కాదు. ఆ దుర్గమ్మే కాపాడింది. అప్పు, నీ వెంట పడిన వాళ్ళని ఇంతకు ముందెక్కడైనా చూసావా? చూడలేదు చిన్నబావా. ఈసారి కనిపిస్తే మాకక్కడే వెంటనే ఫోన్ చేసి చెప్పు. కుదిరితే వాళ్ళ ఫోటోలు కూడా తీసి పంపించు. వాళ్ళ అంతు చూస్తా. నువ్వు ఇంకెప్పుడు ఒంటరిగా వెళ్ళకు. ఈ భయమే మనం నూరిపోయకూడదండి. ఎల్లప్పుడూ మన మీదో లేక ఇంకెవరి మీదో ఆధారపడకూడదు. ఎవరి కోసమో భయపడి నువ్వింట్లో కూర్చోకూడదు. ఎవరో కాపాడతారని ఎదురు చూడకూడదు. భయపడితే భయపెడుతూనే ఉంటారు. ఒక్కసారి ఆ భయం నీకు లేదని ఎదురించి చూడు, వాళ్లే పారిపోతారు. కుక్క కూడా మొరుగుతుంది కదా అని మనం భయపడి పారిపోతున్న కొద్దీ మన వెంటే పడుతుంది. కానీ ఒకే ఒక్కసారి ఆగితే దాన్నేదో చేస్తామని ఆ కుక్కే భయపడి వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు కూడా వాళ్ళల్లో భయాన్ని పుట్టించాలి. ప్రతిసారి మేం నీ పక్కనే ఉండలేం కదా, కాబట్టి నువ్వే ధైర్యంగా ఉండాలి. నువ్వు చెప్పేది కరెక్టే అక్షరా, కానీ మీరేం అడగబోతున్నారో అర్థమైందండి. మనము అప్పుని అలాగే వదిలేయము. తిన భయాన్ని పోగొట్టే మార్గం కూడా చూద్దాము. అయినా ఇంతకు ముందు ఎప్పుడూ లేనిది తిను రెస్టారెంట్ రీఓపెన్ చేసినప్పుడే జరిగింది అంటే ఖచ్చితంగా ఇది శృతి భూపతిల పని. ఇలా రౌడీలను పంపించి అప్పుని భయపెడితే తను రెస్టారెంట్ పక్కకే రాదు. అప్పుడు వాళ్ళ రెస్టారెంట్ ని ఏలొచ్చు అనుకునే పంపారు. నా పద్ధతిలో వాళ్ళకి బుద్ధి చెప్పొస్తా. ఇంకా ఎప్పుడు అప్పు వెంట రాడు. వాళ్ళకి దానికి బుద్ధొచ్చేస్తే మనం ఇంత అనుకోవడం దేనికండి? కుక్కతోక వంకర పోదు, వాళ్ళ బుద్ధి మారదు. మన పద్ధతే మార్చాలి. ఎలా అక్షరా? రాజేష్ రెస్టారెంట్ రాసిచ్చాడని పత్రాలు చూపించారని చెప్పాను కదండి. కోర్టులోనే దాని మీద కేసు వేద్దాం. అందులో ఏ మాత్రం నిజం లేదని అక్కడే తేలిపోతుంది. అది దానికి రాదని కూడా అర్థమైపోతుంది. అప్పుడు అపర్ణ జోలికి కూడా రారు. మంచి ఆలోచన అక్షరా. ఆ పాపాత్ముల రక్తాన్ని భూమి మీద చిందించానన్న పాపము నాకంటదు. ఎక్కువ ఆలస్యం చేయకుండా త్వరగా కేసేద్దామమ్మా. ఇప్పుడే రాఘవేంద్ర అన్నయ్యతో మాట్లాడుతున్న తెగారు.
అక్షర, ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. చెప్పు, ఏంటి విశేషాలు? ఆ శృతి గురించి మీతో కొంచెం మాట్లాడాలన్నయ్య. నీ హోటల్ ఏంటి? ఇది నా భర్తది. అది నీ భర్త నాకు రాసివ్వక ముందు. రాజేష్ తో నీకు పెళ్ళైనప్పుడు అసలు ఈ రెస్టారెంటే పెట్టలేదే. ఎప్పటికీ ఈ రెస్టారెంట్ నా చెల్లెల్దే. కోర్టుకి వెళ్తానక్షర, చూసుకో. ఇదన్నయ్య జరిగింది. అవునా? దొంగ పత్రాలు పుట్టించి అది కోర్టులో కేసు వేస్తాను అంటుంది. అప్పుని దాని మనుషుల్ని పంపించి తనని భయపెట్టే ప్రయత్నాలు చేస్తుంది. సో కోర్టులో మనమే కేసు వేసి దానికి చెక్ పెట్టాలి. తప్పకుండా అక్షర. అది దొంగ పత్రాలు సృష్టించినంత మాత్రాన ఆస్తి దాందైపోతుందా? అది అలా చెప్పుకోవడానికైనా అది అత్తయ్య గారు రాజేష్కి ఇచ్చిన ఆస్తి. రాజేష్ సొంతంగా సంపాదించిన ఆస్తి కాదు. సాక్షి సంతకాలు మీవి కూడా కావాలి. రాజేష్ భార్యగా అపర్ణ సంతకం కూడా ఉండాలి. ఆ ఆస్తి అపర్ణకే దక్కేలా చేద్దాం. నేను కోర్టు దగ్గరే ఉన్నాను, ఒకసారి మాట్లాడి చెప్తాను. కాసేపు వెయిట్ చేయండి. అలాగే అన్నయ్య. ఏవండి, అన్నయ్య కోర్టు దగ్గరే ఉన్నారంట, కొంచెం వెయిట్ చేయమని చెప్పారు. చెప్పండి అన్నయ్య. అక్షర, కేసు సబ్మిట్ చేసేసానమ్మా. రేపే హియరింగ్ ఉంది. అవునా అన్నయ్య? అవును అక్షర, రేపే క్లియర్ అయిపోతుంది. మీరు కూడా వచ్చేయండి. అలాగే అన్నయ్య, చాలా థ్యాంక్స్. దాందే ఉంది అక్షర, నువ్వు మాకు చేసిన సహాయం కన్నానా ఇది. మీరు రేపు రండి. అన్నయ్య, ఆ శృతికి కూడా మెసేజ్ వెళ్తుంది కదా? నేనే దానికి ఫోన్ చేస్తానమ్మా. రాకుండా ఎక్కడికి పోతుంది? వస్తుంది. నేను మాట్లాడతాను. సరే అన్నయ్య. సరే అక్షర. రేపే హియరింగ్. రాఘవేంద్ర త్వరగానే రప్పించేలా చేశాడు. మనము వెళదామమ్మా. అది ఆడుతున్న డ్రామాకి తెరదించుదాం. భూపతి గారు, మీరు పంపించిన వాళ్ళు ఈ పాటికి అపర్ణని భయపెట్టేసి ఉంటారు కదండి? మరి బెదిరిపోయి ఇంటికి లగెత్తుంటుంది. ఇక ఆ రెస్టారెంట్ నాకొద్దు చిన్నక్కో, వెళ్ళనక్కో అని బోరున ఏడ్చేసి ఉంటుంది. ఆ బెబ్బులికి అర్థం కాక సర్లే వదిలేద్దాంలే చెల్లి, మనకొద్దులే అని ఓదారు చేసి ఉంటుంది. బా భూపతి గారు, మీరు చెప్తుంటేనే లోపల సంతోషం ఉప్పొంగిపోయి తన్నేస్తుందండి. కానీ ఇదే జరుగుంటుంది కదా భూపతి గారు? పక్కా ప్రణాళిక ప్రకారం పథకం రచించి చేస్తే జరగదా శృతమ్మా? ఏంటి అట్లా చూస్తున్నావు? పంపించినోళ్లే వచ్చి చెప్తే నమ్ముతావా? భయ్యా, బా నీకు 100 ఏళ్ళు రా. అదిగో వచ్చాడు, చెప్పరా. దాన్ని ఎలా చిత్రహింసలు చేసి భయపెట్టారు, అది ఎలా భయపడింది? సరే అలాగే అని విలపించి ఎలా ఉరికెత్తింది? ఒక్కొక్కటి చెప్పరా. మా శృతమ్మ కాస్త విని సంతోషిస్తుంది. సారీ భయ్యా, ఇవేం చేయలేదు. ఏమంటున్నావురా? నేను మీకు ఫోటో కూడా పంపాగా, అది రాలేదా? వచ్చింది భయ్యా. మరి ఏం చేయలేదంటావేంట్రా? ఏకంగా పైకి పంపించేసావా ఏంటి? నేను అంత డబ్బు ఇవ్వలేదు కదరా. చూడు, ఇప్పుడు అడిగితే నా దగ్గర లేవు చెప్తున్నా. అవే ఒక్కొక్కడిని అడుక్కొనిచ్చా. ఇంకేం అడక్కు. అడగడానికి మేము అది కూడా చేయలేదు కదా. మరి ఏం చేశారా? వెంటపడ్డాం భయ్యా. పట్టుకుందామనే లోపు తను డెప్యూటీ కలెక్టర్ ఇంట్లోకి దూరింది. ఏం చేస్తాం, వచ్చేసాం. రే వెధవా, కనపడిన దాన్ని అక్కడే పట్టుకోకుండా వెంటపడ్డమేంట్రా? చవటల్లారా, ఇది చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చి చచ్చావా? ఫోన్లోనే చెప్పి చావచ్చుగా. బ్యాలెన్స్ అమౌంట్ తీసుకుందామని భయ్యా. ఏం చేసి వచ్చావనరా నీకు ఇవ్వాలి? ఎఫర్ట్ పెట్టాం కదా భయ్యా. పని అయిందా? బోర్డు ఇంగ్లీష్ పోరా. అలా చూస్తావే, మీరు నన్ను కొట్టినా ₹1 కూడా రాదు. ఎలా? సరే భయ్యా, ఈసారి చెప్పండి, ముగిస్తాను చూడండి. నీ ఇప్పుడు వదిలేసి ఈసారంట.
అలా చూడకు శృతమ్మ. ఈ సన్నాసులు ఇలా చేస్తారని నాకు తెలియదు కదా. నాకు తెలుసు కదా, అందుకే నేను పూర్తిగా నమ్మలేదు. పక్క ప్రణాళిక పథకాలు రచించారంట. ఛ! అబ్బా చిరాకు పడకమ్మా. నా ప్రయత్నం నేను చేశాను, కాకపోతే నేనేం చేయను. అదే మనం ఏమీ చేయలేకపోవడం వల్లే పలహారాలు పళ్ళెంలో ఉన్నా అవి తినలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు ఆ రెస్టారెంట్ రూపంలో కూడా డబ్బులొచ్చే మార్గమే లేదు.